పునర్వ్యవస్థీకరణ అప్పుడైనా ఏమన్నా జరుగుతుందేమో అనుకుంటే ఆ ప్రయత్నం అప్పుడు కూడా జరగలేదు. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాకు ఒక అస్తిత్వాన్ని సాధించాలి. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అందులో స్థానిక ప్రజలకు వాటా. ఈ కేవలం హైదరాబాద్కు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హైదరాబాద్ వాళ్ళకు ఉపయోగపడ్డది తప్ప స్థానికులకు ఉపయోగపడింది లేదు ఈ జిల్లా. అట్లా స్థానికులకు కూడా ఉపయోగపడే విధంగా ఒక అభివృద్ధి జరగాలి. దాన్ని మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఆ విషయాల మీద విపులంగా మాట్లాడుకుందాం. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మన కోసం నిలబడ్డ వాళ్ళని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టయితే కాబట్టి ఎప్పుడు కూడా మన కోసం పనిచేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళని స్మరించుకుంటే మనల్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. మన అడుగుజాడలు మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. దానికి మనం అందరం కూడా ఎప్పుడు కృషి చేయాలని మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి చెల్మారెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ ఇంకోసారి విపులంగా మాట్లాడుకుందాం ఈ జిల్లా గురించి, ఉద్యమం గురించి. మీ అందరికీ చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఒక వ్యక్తి చరిత్ర కాదు. కేసీఆర్ ఆ రకంగా చేసిందా అది జరిగిపోయింది. ఇవాళ మనం ఇది ఉమ్మడి చరిత్ర అనేది గ్రహించి మనం ఈ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటాన్ని మనం దాన్ని ఒక పుస్తకంగా తేవలసిన అవసరం ఉంది. మనం పుస్తకాన్ని తీసుకురాగలిగితే అందులో మనం ఎప్పటికీ కూడా ఈ ప్రాంత చరిత్ర మిగిలిపోతుంది. అందులో మనం కూడా మిగిలిపోతాం. ఆ ప్రయత్నం చేయవలసిందిగా అందరినీ కోరుతూ దానికి అందరూ కూడా తలావు చేసి ఆ పుస్తకాన్ని వీలైనంత తొందరగా తీసుకొచ్చి మొత్తం మీద మన చేసిన కృషిని అది చరిత్ర రికార్డుల్లో భద్రపడతామని మీ అందరినీ కోరుతూ విగ్రహ ఏర్పాటు కోసం నేను కూడా నా సహకారం అందిస్తాను. తప్పకుండా వీలైనంత తొందరగా అది స్తూపం అన్నారు, విగ్రహం అన్నారు, అందరు కూర్చొని ఒక నిర్ణయంగా దాన్ని విగ్రహంగానే చేయగలిగితే బాగుంటుందేమో. కానీ నరసింహ గారు ఒక సూచన కూడా చేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద దానికి ఒక నిర్ణయం చేసి రూపం ఇచ్చి దాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది చెల్మారెడ్డి గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ జోహార్ దగ్గర చెల్మారెడ్డి అంతకాడికి కుల సంఘాలు కానీ లేక ప్రతి ఒక్క డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లేకపోతే షాపులు కానీ ఆటోలు కానీ